నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఘనంగా నివాళులర్పించిన టీకే విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు లోకేష్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బ్రిటిష్ నాటి కాలంలో మన్యం ప్రజలు ఎదుర్కొన్న కడగండ్లను తీర్చడానికి అల్లూరి చేసిన పోరాటాన్ని ఆయన శ్లాఘించారు. ప్రజల కోసం పోరాడిన అల్లూరి పోరాట పటిమ ప్రజాప్రతినిధిగా తనకు స్ఫూర్తి అన్నారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుక శుక్రవారం స్థానిక కటారినగర్ రామాలయం వద్ద క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజల కోసం పోరాడిన మహనీయుల్ని స్మరించుకోవాల్సిందిగా మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవ సమితి నిర్వాహకుల్ని ఎమ్మెల్యే అభినందించారు. మీరు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు నాలాంటి యువ నాయకులకి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు మన్యం ప్రాంతంలోని గిరిజనులు పడుతున్న సమస్యలు మనందరికీ తెలిసినవే. వారికి ఉన్న అనేకమైన సమస్యల్ని ఒక అవకాశం కింద తీసుకొని బ్రిటిషర్సే కాదు ఈనాటికి కూడా అనేక మంది ఒక అవకాశం కింద తీసుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు ఒకటే చెప్పారు, కుల వర్గ విభేదాలు లేకుండా అతీతంగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వారిలోని సాధికారత తీసుకురావాలన్నది ఆయన జీవిత పోరాటం. ఆ స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తి భవిష్యత్ తరాల వారికి కూడా తెలియాలని ఆయనతో పాటు పోరాడిన ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు స్నేహితులు కానీ లేకపోతే ఆయన యొక్క అభిమానులు కానీ వారందరి యొక్క విగ్రహాన్ని కూడా మన కంబాల్పేటలో ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది. అంటే చేయడానికి కారణం ఏమిటంటే ఒకటే, భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈరోజు విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన నగర ఎమ్మెల్యే యువ నాయకుడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, క్షత్రియ పెద్దలు మన రాజుగారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ సోదరీమణులకు, ఇతర అన్ని వర్గాలకు చెందిన ప్రజలకి అందరికీ కూడా మా క్షత్రియ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వము అల్లూరి సీతారామరాజు గారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు రామాలయం సెంటర్ వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు విచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు ఏ స్ఫూర్తితో అయితే పోరాడారో ఆ స్ఫూర్తిని యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తి నెలకొందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 46వ డివిజన్లో 3వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ షెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా తదితరులతో కలిసి డివిజన్ నాయకులు మోకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, పిడివి ప్రకాష్, తురకల నిర్మల, మండల రవి, కేబుల్ మురళి, బూరా రమణ నాయుడు పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరమే పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అవుతుందిలే, కంగారు పడుతుంది. నీకేం ఇబ్బంది లేదు, నువ్వేం కంగారు పడుతుంది, చేసి పడతావు. సత్యనారాయణ గారు ఇది కూడా
గ్రూప్ ఫోటో అయిపోద్ది. దగ్గర చూడు ఏముంది స్పీచ్ లేకపోతే వెంటనే అవుతుంది. ఆల్రెడీ చేసామండి స్కూల్ ప్రిన్సిపల్ నెంబర్ ఉందా? మరి ఎలాగండి మరి 4,000 అండి మరి ఎలాగండి స్కూల్ అడ్మిషన్ మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి ఘటన ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటుగా నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, అడ్డతీగలకు చెందిన అల్లూరి జాతీయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ పీఠాధిపతి తణుకు వెంకటరామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేడుకని 128వ జన్మదినోత్సవాన్ని గోదావరి గట్టులో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం దగ్గర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుగుండగా ఉన్నటువంటి బంగారయ్య స్కూల్లో మరి 4వ తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది. ఇక్కడే అక్షరాభ్యాసం అన్నీ కూడా చేసి విద్యాభ్యాసం చేయడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన పక్కనే మంజులో ఒక పోరాట యోధుడిలాగా స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు. అక్కడ మంజులో ఉన్నటువంటి అక్కడున్న ట్రైబల్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి అతి చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది. ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదినం ఈ వేళ ఇక్కడ రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం. మాకు ఈ అదృష్టాన్ని మా ఆత్మీయులు విశ్వేశ్వరరెడ్డి గారు మాకు అవకాశాన్ని కల్పించారు. ఏజెన్సీల్లో 11 మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం, దోపదీప నైవేద్యాల కోసం, దేవాలయాల కోసం సుమారు 22 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం. ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం, పల్లంకూరు పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం దక్కింది. ఈ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు. అంతటి మహానుభావుడు. ఆయన తపస్సు చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కనే ఉంది, పైడిపుట్టని. బ్రిటిష్ వాళ్ళు 50 ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తిరగబడి అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటాన్ని ఇచ్చేశారు. అలాగే అడ్డతీగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో గన్లు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగాయి. మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఘనంగా నివాళులర్పిస్తూ కాంగ్రెస్ తరఫున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను. అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి అటు మహనీయులు అలాంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదానీ కంపెనీతో సెకీ ద్వారా చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దీనిపై వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసిన సమయంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదానీ సంస్థ ఉద్యోగులు ఇళ్లకు వస్తే వాటిని తీసుకుని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఇళ్లకి బిగించారు వస్తే ప్రజలందరూ నారా లోకేష్ చెప్పినట్టుగా స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టాలని అన్నారు. ఇళ్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అదానీ తాలూకా మనుషులు వచ్చి ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించున్నారు. మరి ఇది చాలా దారుణం. ఎందుకంటే స్మార్ట్ మీటర్ బిగించడం అంటే
మన స్మార్ట్ ఫోన్కి ఛార్జింగ్ చేయించుకునేలాగే మన స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాం, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఛార్జింగ్ చేయించుకుంటాం, ఛార్జింగ్ అయిపోయాగానే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆదాని పెట్టే స్మార్ట్ మీటర్లు కూడా అదే టైపు, ముందే డబ్బులు కట్టేయాలి, ఛార్జింగ్ చేయించుకోవాలి, అయిపోయిన వెంటనే కరెంట్ పోతుంది, మళ్ళీ డబ్బులు కట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి. ఈ స్మార్ట్ మీటర్లు కనుక పెడితే మీరు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్లో తిరిగినప్పుడు పాదయాత్రలో చెప్పాడు. మరి అదే లోకేష్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు. ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మరి ప్రజలను తిట్టొచ్చో తిట్టకూడదో నాకు తెలియదు, కానీ ప్రజలు కూడా గొర్రెలండి. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ అని పెట్టవలసిన నెసెసిటీ ఏమొచ్చింది? ఇలా ఉన్న మీటర్లు బాగానే పనిచేస్తున్నాయి, కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టాం, మీరు 1000 రూపాయలు 2000 కరెంటు బిల్లుకి సరిపడగా ఛార్జింగ్ చేయించుకోండి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోండి అంటే ఈ లోపల మనం మర్చిపోతాం, ఊరికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఛార్జింగ్ చేయించుకోలేకపోతాం, ఇంట్లో కరెంటు పోద్ది, ఏంటి పరిస్థితి? ఫంక్షన్లు జరుగుతాయి, కరెంటు పోద్ది, ఏంటి పరిస్థితి? ఈ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి బిగించి మరి ప్రజలకే, మన రాష్ట్ర ప్రజలకే తీరని ద్రోహం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్థానిక దేవి చౌక్ లో గల కాపునాడు కార్యాలయం వద్ద రాజమండ్రి కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం శ్రీవాణి డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో దంత వైద్య శిబిరం, అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి వైద్య శిబిరం, బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 500 మంది వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, ఇతర నాయకులు, సంఘ పెద్దలు హాజరయ్యారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి పేరు చెప్తే మరి బడుగు బలహీన వర్గాలకి, పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఉత్తేజం వస్తుందో మరి ఆ వ్యక్తి మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు దేవీ చౌక్లో గల మా కాపునాడు కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. బీపీ షుగర్లతో పాటు అగర్వాల్ ఆసుపత్రి వారు వచ్చారు, వారి ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం, అలాగే వాణి డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, వారి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ రాజమండ్రిలో మేము వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలతో పాటు ప్రతి నెల సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరి మా కాపునాడు కార్యవర్గం తరఫున మా కార్యవర్గం అందరూ కలిసి చేస్తున్నాము. ఈరోజు మరీ ముఖ్యంగా మరి వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటూ మరి ఆయన చేసింది అతి తక్కువ కాలం శాసనసభ్యుడిగా చేశాడు, కానీ మరి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఆయనకు వచ్చినంత పేరు, మరి అనంతకాలంలో ఆయనకు వచ్చినంత పేరు మరి ఇంకెవరికి రాలేదని చెప్పడం హాస్యాస్పదం కాకపోవచ్చు, ఎందుకంటే అతిశయోక్తి కాకపోవచ్చు, క్షమించాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకి పెన్నిదిగా ఉంటూ మరి రాష్ట్రంలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మా కాపునాడు కార్యవర్గం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రంగా జయంతి పురస్కరించుకుంటూ రంగా గారి జయంతి పురస్కరించుకుంటూ రాజమండ్రి కాపునాడు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అగర్వాల్ హాస్పిటల్ వారి సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా రాజమండ్రిలో కాపునాడు కార్యక్రమాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కార్తీక వనభోజనాలు కూడా చాలా గమనీయంగా కూడా చేస్తున్నాం. అలాగే కాపునాడు నిరుపేద పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా విద్య అందించడం, వాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అయితే ఆయన పోరాడి ప్రాణాలు అర్పించారో అదే పోరాటం మీద కాపునాడు కూడా ఈనాటికి కూడా పోరాడుతూనే ఉంది. ఒక సూర్యుడు అస్తమిస్తే వందలాది మంది సూర్యుడు ఉదయిస్తారనే అల్లూరి సీతారామరాజు మా గుండెల్లో శిరస్వాయిగా మా గుండెల్ని చీల్చుకుంటూ ప్రతిరోజు పోరాటాల యోధుడిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన స్మరించుకుంటూ 78వ జయంతి సందర్భంగా 50 మంది కాపు లోకానికి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా.
అతిపెద్ద ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని నేడు ధన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని నేటి పాలకులు కులాలు మతాల పేరుతో రాజకీయాలు చేసి ఐక్యంగా ఉన్న సమాజాన్ని పాతర వేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మద్దు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక పెద్దాపురం హమాలీ యూనియన్ కార్యాలయంలో పెద్దాపురం 18వ పట్టణ మహాసభ వై రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. అంతకుముందు మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తాటిపాక మద్దుతో పాటుగా జిల్లా కార్యదర్శి బోడకొండ పి సత్యనారాయణలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మహాసభ సందర్భంగా పెద్దాపురం మరిడమ్మ గుడి నుండి కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ముద్దుబిడ్డ మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమం ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా జరిగింది. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం సాయుధపోవడం చేసి మన్యం ప్రాంతంలో గిట్టుబాటు ధర కోసం కూలీల వేతనాల కోసం పనిచేసిన వారి కోసం సాయుధపోవడం చేసిన విప్లవ వీరుడు. అంతేకాకుండా నేను పలానా స్టేషన్ మీద దాడి చేస్తానని బ్రిటిష్ సంస్థకు చెప్పి అడ్డజేగలు కానీ నర్సీపట్నం కానీ రంపచోడవరం కానీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పిస్టోల్ని పట్టుకెళ్లి ధైర్య సాహసం ఉన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అయితే ఈ దేశ స్వతంత్రం కోసం ఆయన ఏ లక్ష్యం మీద పనిచేశాడో ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని కాలాలు జరుగుతున్నా ఇప్పటికీ మహిళల మీద హత్యలు కానీ ఎదుర్కొంటే పేదవాడికి తిండి కానీ ఇప్పటికీ దక్కలేదు. ఆ స్వతంత్ర ఫలాలు ఇప్పటికీ అందలేదు. అందుకనే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మరొకసారి దేశ ప్రజలందరూ కూడా నేడు ప్రజా వ్యతిరేకతలను అవలంబిస్తున్న ఈ పాలకుల మీద పోవడం చేయవలసిన అవసరం ఉందనేది మనం గమనించుకోవాలి. అంతేకాకుండా అడవిలో ఉన్న ప్రకృతి సహజ వనరులను దోసేయడం కోసం ఈరోజు ఆపరేషన్ కగార్ని ప్రవేశపెట్టి ఈరోజు బ్రిటిష్ వర్గం దారుణంగా మరి మోడీ ప్రభుత్వం గిరిజనులందరూ కూడా అమాయకుల ఆదివాసులందరూ కూడా కాల్చి చంపేస్తుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని మన అడవిని మనం కాపాడుకోవాలి, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, మన సహసంపద మనం కాపాడుకోవాలి. అదే మనం అల్లూరికి ఇచ్చే నిజమైన నివాళని సందర్భంగా తెలియజేస్తున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. స్థానిక ట్రైనింగ్ కాలేజీ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి యువతకు స్ఫూర్తి రంగా 78వ జయంతి పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డీ మురళి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు రంగ అభిమానులందరూ పాల్గొన్నారు. ట్రైనింగ్ కాలేజీలో 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంగ మరణించి 38 సంవత్సరాలు గడిచిన ఆయన జ్ఞాపకాలు, ఆయన సేవా స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాధారంగ మిత్ర మండలి తరపున ఆయన వర్ధంతికి జయంతికి సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాణి దురబాబు, అడప అనిల్, అడప ప్రసాద్, సూర్యనాయుడు, పురంశెట్టి ప్రసాద్, నాయుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డీ మురళి గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ సెంటర్లో చేయడం జరిగింది. ఈ వంగవీటి మోహన్ రంగ గారు ఆశయ సాధన కోసం స్ఫూర్తిగా తీసుకునే యువతంతా కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విధంగానే ముందుకు అడుగు వేస్తూ వస్తున్నాం. ఈ సందర్భంగా ట్రైనింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలకి నోట్స్ బుక్స్ కూడా అందజేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ దగ్గర ఓపెనింగ్ కూడా భారీ ఎత్తున చేయడానికి అందరూ కూడా ప్లాన్ చేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా రాజకీయ గురువులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మాకు ఈ కార్యక్రమాన్ని గత 38 సంవత్సరాల క్రితం అప్పచెప్పడం జరిగింది. దాని ద్వారా క్రమం తప్పకుండా మా కమిటీ వారు, మా స్నేహితులు కూడా సహాయ సహకారంలో జయంతి వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో ఈ రంగా గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ గారు విగ్రహం కూడా ఆవిష్కరణ త్వరలో జరుగుతుంది. అలాగే ఒక 15 నుంచి 20,000 మందితో ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాధారంగ మిత్రుల తరపున
నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాం. రంగా గారి ఆశయాల్ని ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు ప్రతి ఊరిలో కూడా ఇదివరకు 100 ఉంటే ఈరోజు వేలలో విగ్రహావిష్కరణలు జరిగాయి. దానికి కారణం ప్రతి వ్యక్తి కూడా రంగా గారి ఆశయాల్ని తీసుకెళ్లాలని ఆశయంతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా రంగా మిత్రమండలి తరపున ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేసుకున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రజలంతా నిలదీయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై నియోజకవర్గ నాయకులకి అవగాహన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువ విభజన విభాగం అధ్యక్షులు జక్కంపుటి రాజా, తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని, దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ప్రతి ఇంటికి వెళ్లి వారికి అవగాహన కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఎలక్షన్ ముందు వాళ్ళు ముఖ్యంగా కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి ఏ రకంగా ప్రచారాలు చేశారు, ఒక రకంగా చెప్పాలంటే విష ప్రచారం అంతా కూడా చేశారు. వాళ్ళు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పడమే కాకుండా లేనిపోయినవి కూడా అమలు సాధ్యం కాని వాగ్దానాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. మరి అందులో వాళ్ళు చేసిన వాగ్దానం ఇస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. అమ్మఒడి గురించి ఎంత గొప్పగా వాళ్ళు చెప్పారు, ఏ రకంగా అమలు పరిచారో చూసాం. మొదటి సంవత్సరం మరి తల్లి పొందడం కూడా లేకుండా చేశారు. రైతులకు రైతు భరోసా కూడా మొదటి సంవత్సరం లేదు. అంతేకాకుండా రైతులకు మరి సీఎంఆర్ ద్వారా అమ్మిన ధాన్యం లెక్క కూడా మన నియోజకవర్గంలోనే సుమారు 50 కోట్ల వరకు కూడా మరి అది కూడా బాకీ ఉంది. మరి రైతులకు ఏ రకంగా మేలు చేస్తున్నారా అన్నది చేశారా అన్నది మనం చూడొచ్చు. అంటే ఏమీ చేయకుండా మేము రైతు అభ్యున్నతికి పాటుపడుతున్నాం, రైతులకు అది చేస్తాను ఇది చేస్తాను వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆచరణ మాత్రం చేసేది ఇన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఏమీ అమలుపరచబోగా మరి తల్లికి వందనం కొంతమందికి వేసి మరి 2వ తారీఖు నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలన్న ఉద్దేశంతో అది కూడా అమౌంట్ వేయడం జరిగింది. లేదంటే అది కూడా ఇప్పట్లో అమౌంట్ పడకపోను. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, వాళ్ళు కేవలం ఒకే ఒక పథకం వేసి ఏదో ప్రచార ఆర్భాటంగా ఇంటింటికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం, గ్రామంలో 2-3 వీధులు తిరిగి మిగతావి వాళ్ళ కార్యకర్తలు నాయకులు తిరుగుతారని వాళ్ళు తప్పుకుంటున్నారు. కారణం, ఆ రోజున మనం కూడా గడపడుకుని తిరిగాం. మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పార్టీ చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. మన నాయకులు చెప్పినట్టుగానే ప్రతి వాళ్ళకి కూడా మీకు ఇది ఇచ్చాం మీకు ఇది ఇచ్చామని చెప్పాం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా విన్నారు. ఈవేళ నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎవరైనా సరే ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఘనంగా మీకు ఇన్ని లక్షల వరకు మీకు చేకూర్చాం, లబ్ధి చేకూర్చామని చెప్పగలరా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు చెప్పలేరు. మనం ఒకటా రెండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గుర్తు పెట్టుకుని చెప్పాలన్నా కూడా చాలా కష్టమే. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి నాకే అన్నీ కూడా గుర్తులు. అంటే అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆయన హాయంగా అమలుపరిచాం. ముఖ్యంగా మన అనపర్తి నియోజకవర్గం విషయానికి వస్తే మరి మీరందరూ కూడా చూశారు, ఎలక్షన్లో వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్లో గెలవడం అంటే ప్రజలకు సేవ చేయడం, అభివృద్ధి చేయడం అన్న విషయం కాదు. ప్రజల మీద కక్ష సాధింపు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు ఇవే వాళ్ళ సిద్ధాంతం. అంతేగాని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం, నలుగురిని కలుపుకుపోవాలన్న ఉద్దేశం మాత్రం వాళ్ళకి ఏ కోసన్నా లేదు. వాళ్ళు ఎన్ని రకాల దాడులు చేసినా కూడా ఒకే ఒక విషయం, మరి స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని దాడులు చేయండి, ఎంత భయపెట్టండి, ఏమంటే చేయండి, కానీ మేము పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ఎక్కువ మంది అంటే మీ దాడులకి భయపడి మాత్రం ఎవరు ఉండరు.
అంతేకాకుండా ఒకటే చెప్తా ఉన్నా, చాలా మంది కార్యకర్తల పైన నాయకుల పైన కూడా దాడులు చేయడం, వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడం జరిగింది. రేపొద్దున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఘనంగా నివాళులర్పించిన టీకే విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు లోకేష్ ప్రజల్ని మోసం చేస్తున్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.